మంచు మోహన్ బాబుకి సంబంధించి తన యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ ఇష్యూలో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ లాగా తయారైంది. ఎందుకంటే మంచు మనోజ్ ట్వీట్ చేయటం, ఇవి చాలా బాధాకరం అని చెప్పటం, అలానే ఈ యూనివర్సిటీలో పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ప్రతి ఒక్కళ్ళకి నేను అండగా ఉంటాను, ఏ సమస్య ఉన్నా నాకు ఇమ్మీడియట్గా ట్విట్టర్ ద్వారానో మెసేజ్ చేయండి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అని చెప్పేసి ఒకటేదో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటానికి ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? విభేదాలే కారణం అంటారా, లేకపోతే ఒక రకంగా మంచు మనోజ్ విష్ణుని అపోజ్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు అంటారా? ఎలా చూడాలి? అంటే వాళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళు విభేదించుకునే దానికన్నా ఒక సెన్సిటివ్గా బిహేవ్ చేస్తున్నాడు మనోజ్ అనే నేను నమ్ముతున్నా. ఓకే. మనం ఎప్పుడైనా సరే మొదటి నుంచి కూడా ఆ ఇంట్లో మనోజ్కిను విష్ణుకి చాలా తారతమ్యం ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఉంది, మెంటాలిటీలోనే డిఫరెన్స్ ఉంది. కాబట్టే డిఫరెన్సెస్ వస్తున్నాయి వాళ్ళకి. మెంటాలిటీలో డిఫరెన్స్ లేకపోతే డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి? అబ్బో మా అన్న బాగా చేస్తున్నాడు, నాకు వాటా వస్తుంది కదా అని చెప్పి ఇతను కూడా బాగానే ఉంటాడు. కానీ వాళ్ళిద్దరు మెంటాలిటీస్లో డిఫరెన్స్ ఉండటం వల్ల డిఫరెన్సెస్ వస్తున్నాయి. దాన్ని కొంతమంది కుటుంబ పరువు అని అభివర్ణిస్తున్నారు, కొంతమంది ఇంకొకటి అంటున్నారు. అసలు వాళ్ళిద్దరికి వ్యక్తిగతమైన పగుంది, అందుకే ఇదంతా జరుగుతుంది అని మాట్లాడుతున్నారు, రకరకాలు వ్యాఖ్యానిస్తున్నారు.